మీరు రాకముందు నుంచి మీరు వచ్చిన తర్వాత కానివ్వండి, చాలామంది వేరే గాయకులు గాయకులు ఉన్నారు కదా, జానపద గాయకులు ఉన్నారు, గాయని మణులు ఉన్నారు. సో ఎవరన్నా మీరు మీ దృష్టిలో మీకు ఆదర్శంగా ఉన్నాడు, లేదా వీళ్ళు పలానా వాళ్ళు నాకు స్ఫూర్తి కలిగించారు, ప్రేరణ కలిగించారు అనేవాళ్ళు ఎవరన్నా ఉండారా అట్లా చెప్పిన వాళ్ళు? అంటే మానుకోట ప్రసాద్ అన్నని. ఓకే. మానుకోట ప్రసాద్ అని మంచి రైటర్ అండ్ సింగర్. అవును, విన్నాను, పేరు విన్నాను. ఆ అన్న నేను ఊర్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే నువ్వు బాగా పాడుతున్నావు చెల్లె అని నన్ను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో పాట పాడించింది అన్ననే. ఓహో, ఓకే. ఫస్ట్ చిటికనేలకు తేలు గుడితే చింగులు జిల్జింకలాడే అన్న పాట అవునా పాడించిండు. ఓకే, అది ఆయన రాసిన పాట? అది నేను సేకరించే ఇచ్చిన. అవునా? ఇచ్చినాక అతను రాసిండు. ఎవరైనా నేను సేకరించి ఇస్తేనే రాస్తారు సార్, ఎందుకంటే నేను సేకరణ పాటలు మాత్రమే సేకరించి ఇచ్చి మళ్ళీ దాని ట్యూన్ మార్చుకొని రాయించుకుంటాను. ఓకే, మళ్ళీ కొత్త లిరిక్స్ రాయించుకొని అదే మెయిన్ లైన్ అయితే అదే ఉంటుంది, మిగతాదంతా కూడా చరణాలు ఇవి కొంచెం మారుతాయి, కొంత లిరిక్ కూడా మారుతుంది సార్. మా కోసం ఆ పాట సరి పాడతారా? ఉందా, గుర్తుందా? ఉంది సార్. కొంచెం చిటికనేలకు తేలు గుడితే చింగులు జిల్జిం కలాడే, చిటికనేలకు తేలు గుడితే చింగులు జిల్జిం కలాడే, ఎంకటి ఒరె ఎంకటి ఆహా ఎంకటి ఎత్తుకొరమా ఊరిదాకా, ఎంకటి ఎత్తుకొరమా ఊరిదాకా, అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే, అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే, అద్దంలో నీ రూపం ముద్దొచ్చే నాకు మోము, ఎంకటి ఒరె ఎంకటి ఆహా ఎంకటి ఎత్తుకొరమా ఊరిదాకా, ఎంకటి ఎత్తుకొరమా ఊరిదాకా అని రాసిండనమాట. అంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీలోని ప్రతిభని ముందుగా గుర్తించింది మానుకోట ప్రసాద్ గారు అనుకోవచ్చా? మానుకోట ప్రసాద్ అని. సో ఈ రేలాకి తీసుకొచ్చిన తర్వాత రేలాకి మాత్రం టీవీ 9లో ఒక ప్రోగ్రాం జరిగింది. అప్పుడు నేను సారంగధరే పాట పాడాను. ఓకే. తర్వాతకి హెచ్ఎం టీవీలో మారుమోగిన పాట కార్యక్రమంలో సారంగధరే పాట పాడినప్పుడు అక్కడ నన్ను గంగక్క చూసి బాగా పాడుతున్నావురా అని రసమే సార్ బాలకిషన్ సార్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి, సారథి స్టూడియోలో రేలా సెలెక్షన్ జరుగుతుందమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళు అనేది పక్క ఫోక్ వాయిస్ ఉందిరా అని అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన. 1000 మందిలో సార్, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు, 1000 మందిలో నేను అనుకున్నా ఇంతమంది ఉన్నారు, నేనేం సెలెక్ట్ అవుతానో ఏమో అని అనుకున్నా. కానీ 1000 మందిలో నేను ఒక పాటతో సెలెక్ట్ అయ్యాను సార్. ఆ పాట అప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా సుద్దాలాశోక్ తేజ సార్ ఉన్నారు అక్కడ. ఆ పాట ఏంటంటే, ఉసిరికాయ ఊరెల్లా డేరల్లు వందినాడో రాయుడు, డేరల్లు వందినాడో రాయుడు, డేరల్ల రాయుడు ఒల నిద్రపోయినాడో రాయుడు, ఒల నిద్రపోయినాడో రాయుడు, అంతల్లే మోనంగి అంబల్లి తెచ్చినాదో మోనంగి, అంబల్లి తెచ్చినాదో మోనంగి, అంబల్లాడబెట్టి మంచెక్కి చూసినాదో మోనంగి, మంచెక్కి చూసినాదో మోనంగి, దిగులు పడి రాయుడు దిగ్గున్న లేసినాడో రాయుడు, దిగ్గున్న లేసినాడో రాయుడు, పచ్చన్ని పిసికిళ్ళు కొట్టినాడో రాయుడు, పిసికిళ్ళు కొట్టినాడో రాయుడు, పట్టుమని మోనంగి పరిటల్ల పోసినాడో రాయుడు, పరిటల్ల పోసినాడో రాయుడు, వద్దుమని మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి, వనమెల్ల జల్లినాదో మోనంగి, సమతిని తెచ్చేద సాదేద బామ నిన్నో మోనంగి, సాదేద బామ నిన్నో మోనంగి, సమతినిదేనెవరు సాధమమ్మెవ్వరయ్యో రాయుడా, సాధమమ్మెవ్వరయ్యో రాయుడా అంటే ఇట్లా. ఈ పాట మిమ్మల్ని అంత మందిలో ఈ మందిలో సెలెక్ట్ చేసి అంటే దాంట్లో మంచి అర్థం ఉన్నది అనమాట. ఉసిరికాయ అంటే చిన్నగానే ఉంటుంది సార్, ఊరెళ్ళ డేరల్ ఎట్లా పొందుతుంది అందులో మీనింగ్. అప్పుడు ఆ పాట దోసపు వసంటి దోస్తు నిడిచి దేశాయిలోనా అని ఉంటుంది సార్, వేరే తప్పు పదం ఉంటుంది. ఆ పాటతో ఇట్లా సెలెక్ట్ అయినా. ఓకే. సో ఇందాక నుంచి మనం ఒక పాట గురించి పదే వస్తానే ఉంది, అది ఆ సారంగధరి పాట. సో అది మీ నోటి నుంచి మళ్ళీ ఒకసారి వినాలని ఉంది మాకు. ఓకే సార్, తప్పకుండా వాడతా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా,
దాని ఇంటి ముందటొక్క యాప, దాని యాపల నాదొక్క పాప, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని ఇంటి ముందటొక బురదా, దాని బురదల నాదొక్క నిరదా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. దాని మెడలో ఉన్నదొక గొలుసు, దాని గొలుసుల నాదొక్క మనసు, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. నాకు విజిల్ రాదమ్మా, లేకపోతే విజిల్ వేయాలి. అంత గొప్పగా అంత చక్కగా పాడారు అసలు. ఆ పాట మీరు పాతండి ఒక ఉత్తేజం వస్తూ ఉంది అది. సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్. దాని మెడలో ఉన్నది ఒక గొలుసు అంటే అసలు ఆ పాటకు అర్థం ఏంటంటే వాళ్ళ భార్య యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట. ఇంటి ముందట ఒక యాప్ అంటే ఇంటి ముందట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది సార్? భర్తకు మాత్రమే తెలుస్తుంది. ఇంటి ముందట ఒక యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది, అయినా నన్ను గుర్తించట్లేదు. దాని మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు. ఆ విషయం అట్లన్నా కూడా తెలుసుకోవట్లేదు. ఆఖరికి దాని మూలకున్నది ఒక తుంట, దాని మొగడొస్తే నాకు తంట, దాని మొగన్ని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు. ఆ తుంట పట్టుకొని వచ్చినప్పుడే నేనే భర్తనని ఆ వేషం ఇప్పి చెప్తాడు అన్నమాట. అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు. తెలిసిపోతుంది అనమాట. ఆడవాళ్ళు తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది. మంచి అర్థం అంటే చెక్కింగ్ అనమాట. సో అంత అప్పుడు అతనికి సాటిస్ఫాక్షన్ కలిగింది. మంచి పవిత్రమైన సాంగ్ సార్ ఇది. మంచి సాంగ్, మంచి అర్థం ఉంది. అందరూ దాని ఇంటి ముందట ఒక బురద, దాని బురదలో నాదొక్క నిరద అంటారు. అంటే అక్కడ కూడా మంచి అర్థం ఉంది. ఆమె ఒక అందమైన స్త్రీ అన్నమాట. ఎంతో మంది వచ్చిపోతారు ఆమె కోసం. వచ్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది. కానీ అందరు వెళ్ళిపోతారు, వీడు మాత్రం ఆ బురదలే పండుకుంటాడు. ఎందుకంటే ఇతను తన భర్త, ఆ బురద అయినా కూడా తన ఇల్లే కదా, అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట. అంత మంచి అర్థం ఉంది. అందరూ ఇంటి ముందట ఒక బురదలో నాదొక నిరద అని అంటారు. మంచి ఏదో ఊరికే ఆట పాడుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి అర్థం, నిగూఢమైన అర్థం ఇది. ఎంత అర్థం ఉంది అనమాట. అవును, మంచి మీనింగ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏంటంటే మంచి పాటలు రాస్తున్నా, పాడుతున్నా. ఒక మంచి సినిమాలో ఒక పాట పాడుతున్నా, త్వరలో మేము ముందుకు వస్తుంది. అప్పుడు యాక్చువల్గా ఎప్పుడూ రావాలి కదా మీకు పాటలు పాడే అవకాశాలు. ఎందుకంటే ఇంత మీకు ఒక మాధుర్యమైనటువంటి గొంతు ఉంది కదా మీకు. మీరు అప్పుడే పాపులర్ అయ్యారు కదా, ఎందుకని సినిమాల్లో మీకు రాలేదనుకుంటున్నారు పాటలు? అంటే ఎందుకు రాలేదో నాకు తెలియదు సార్. మీరు ఏ పాటైనా పాడగలుగుతారా? అంటే జానపద శైలిలో ఉన్నటువంటి ఏ పాట? జానపద శైలిలో ఉన్నటువంటి ఏ పాట అయినా పాడగలుగుతా. మాస్ బీట్ అయినా, మెలోడీ అయినా, ఏదైనా పాడగలుగుతా సార్. ఓకే. ఇప్పుడు మంగ్లీ అనే ఆమెకి మంచి అవకాశాలు వచ్చి మంచి పాపులర్ అయ్యారు కదా, మీకు ఆమెను చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఆ పరిచయమా మీకు అసలు? ఒకప్పుడు పరిచయం సార్. ఒకప్పుడు కడప డిస్టిక్లో అనంతపురంలో మేమిద్దరం కలిసి ఈవెంట్ చేసేటోళ్ళం. అప్పుడు ఆమె పేరు సత్యవతి సార్, మంగ్లీ కాదు. కలిసి మీరు పని చేశారా? ఒక 2-3 స్టేజీలలో చేసాము. అప్పుడు ఇంకా ఆమె ఎదిగిపోయింది. ఓకే. నేను సంసార జీవితానికి వెళ్ళిపోయినా, ఆమె సంగీత జీవితానికి వెళ్ళిపోయింది సార్. ఓకే. అంటే అక్కడ మీరు బ్రేకప్ అయిపోయింది ఒక 10 years. ఒక 10 years నేను పెళ్లి చేసుకొని ఊర్లో ఉండిపోవడం జరిగింది. ఆమె ఇంకా సంగీతం నేర్చుకొని. పెళ్లి కాకముందు కలిసి పాడారా? పెళ్లి మీకు అప్పుడు పెళ్లి కాలేదు? అవును. ఓహో. అప్పుడు కలిసి పాడా. అప్పుడు మీ ఇద్దరు స్నేహితులేనా? స్నేహితులు అంటూ ఏమీ లేదు, తెలుసు అంతే. ఓకే. ఈవెంట్లో పరిచయం. ఓకే. సో అట్లా తర్వాత ఎప్పుడు మీకు పెళ్ళైంది ఎప్పుడైందమ్మా? 2014లో. 2014లో. ఓకే. సో దానికి ముందు కలిసి ఒక 2-3 చోట్ల పాడారా? అవును. అయితే మంచి పరిచయం ఉంది మీకైతే? పరిచయం ఉంది, కానీ ఎప్పుడు మాట్లాడుకోలే. ఎందుకని? ఆమె పెద్ద సింగర్ అయిపోయింది, ఇంకా
ఫేమస్ అయిపోయింది కదా, మనతో మాట్లాడదు కదా సార్. ఓకే, అంటే మీరు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు అసలు? లేదు సార్, ఆ. ఎవరి గొప్పతనం వారిది, ఎవరి వాయిస్ వాళ్ళకి. అలాగా మనం పాడాలనుకోలేదు. అంటే అప్పుడు మీకు నిజంగా, అంటే నేను ఇది వివాదాల్లోకి వెళ్ళటం కోసం అడగట్లేదు, మీకు ఏదైతే మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏదైతే ఉందో ప్రోగ్రాముల్లో, ఆ పాటని అదివరకే మీరు కలిసి స్టేజ్ పంచుకున్న ఆమె మీ పాటను ఆమె పాడుతూ ఉంటే మీకు బాధ కలిగింది అప్పుడు? బాధ అనిపిస్తుంది కదా సార్ ఎవరికైనా. అంటే ఆ క్రెడిట్ అంతా ఈ అమ్మాయికి వెళ్ళిపోయింది ఈ పాట? ఇప్పటికి కూడా సార్, ఎక్కడ ఏ చిన్న ఈవెంట్ జరిగినా, టీవీలలో ఏ షో జరిగినా ఆ పాట వేసుకుంటారు. అవును, ఫస్ట్ దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా అన్నప్పుడు అసలు ఆ మాధుర్యం నాకు అప్పుడు అనిపిస్తుంది, ఇంత మంచి పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చేది కదా. చాలా మంది ముందు అన్నప్పుడు నువ్వు పాడలే కదా అమ్మ అంటే, నేను ఎంత పాడకపోయినా అది నేను పాడినట్టే ఫీల్ అవుతాను సార్. అది నా పాట కాబట్టి. ఆమె కూడా, మంగ్లీ కూడా మీతోటి మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదా? అనుకోలేదు సార్. ఎప్పుడు ఫోన్లు చేసుకోవటం అసలు లేదు? ఏం లేదు సార్, మాకు రిలేషన్. అంటే మీరిద్దరు అపరిచితులుగానే ఉండిపోయారా? అపరిచితులుగా ఏం లేదు సార్, ఫ్రెండ్షిప్ అంతే. అదే అప్పటితో ఆగిపోయింది అన్నారు కదా? అంతే అంతే. మీ మధ్య ఏదైతే అప్పుడు దాకా ఉందో ఏది ఆ పరిచయం అంతటితో ఆగిపోయినట్టే అంతే. ఏది ఈ పాట పాడిన తర్వాత నుంచి? అంతకుముందు ఉందా? అంతకు ముందే ఆగిపోయింది సార్ ఎప్పుడో. అయితే మీ పెళ్ళైనప్పుడే ఆగిపోయింది అనుకో. అంతే. 2014 నుంచి ఈ 10 years అయిపోయింది. ఆమెతో కాంటాక్ట్ లేదు. ఓకే. లేదు, ఆమె పాడినా కూడా నేనేం బాధపడలేదు. అంటే బాధపడ్డా, నా పాట ఒకరు పాడిరని బాధపడ్డా అంతే తప్ప ఆమె మీద కోపం ఎందుకు సార్? అవును, అంతే. ఆమెకు అవకాశం వచ్చింది, వాళ్ళు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఆమె దాన్ని ఉపయోగించుకున్నారు, ఆ పాటకి మంచి ప్రాచుర్యం. సో ఆమె గొంతుల్లో అది ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఒరిజినల్ ఏదైతే ఉందో, మీరు అంతకుముందు అంతా కూడా స్టేజ్లో మీ గొంతే విని ఉన్నారు కదా, చాలామంది, అనేక మంది ఉన్నారు కదా. సో మీరు తర్వాత మళ్ళీ మీ ఛానల్లో దాన్ని పాడుకున్నారు కదా, దాన్ని సారంగదరి. నా ఛానల్లో పాడుకోలేదు సార్, అమూల్య స్టూడియో అని గజ్వెల్ వేణన్న ఛానల్లో వాడిన. వేరే వాళ్ళదంటే మొత్తానికి ఫస్టే పాడిన సార్, ఈ పాట వివాదం జరగముందుకే నేను పాడిన. ట్యూన్ కట్టుకొని పాడటం. ఓకే. అప్పుడే పాడిన తర్వాతకే ఆ పాటను చూసి, ఆ పాట జానులిరి అనే ఒక అమ్మాయి తన ఛానల్లో చేసుకున్నది అనమాట. దాన్ని చూసి కూడా వాళ్ళు కొంత ఇంప్రెషన్ అయ్యి రాసుకోవడం జరిగింది. ఓకే.